ప్రపంచ శాంతిని నెలకొల్పినందుకు తనకి నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని పట్టుబడుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఇరాన్ యుద్ధం విషయంలో అడ్డంగా బుక్కయ్యారు. ఒకవైపు చర్చలంటూనే మరోవైపు ఇరాన్ పై బాంబుల వర్షం కురిపిస్తున్న ట్రంప్ పై ప్రపంచ దేశాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో యుద్ధం తాలూకు పాపాన్ని తనపై వేసుకోకుండా ఏకంగా తన సొంత రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ ని బలిపశువు చేసే ప్రయత్నం మొదలుపెట్టారు. ఇరాన్ తో యుద్ధం చేయాలన్న ఆలోచన తనది కాదని, అదంతా పీట్ హెగ్సెత్ పనేనంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వాషింగ్టన్ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అడ్డంగా బుక్కయ్యారు. ప్రపంచ దేశాల్లో శాంతి నెలకొల్పాలని చెప్పుకుంటూ తాను నోబెల్ శాంతి బహుమతికి అర్హుడనని తరచూ చెప్పే ట్రంప్ ఇదే సమయంలో ఇరాన్పై యుద్ధాన్ని కొనసాగిస్తుండడం ప్రపంచవ్యాప్తంగా ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఈ నేపథ్యంలో అమెరికాలో జరిగిన ఒక మీడియా సమావేశంలో ట్రంప్కు ఎదురైన ప్రశ్నలు ఆయనను ఇబ్బందులోకి నెట్టాయి. ఇరాన్పై యుద్ధం ఎందుకు చేస్తున్నారు, దాని వెనుక మీ వ్యూహం ఏమిటి అనే ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సిన సమయంలో ట్రంప్ యుద్ధం బాధ్యతను తనపై తీసుకోవడం కాకుండా దానిని ఇతరులపై మళ్లించే ప్రయత్నాలు చేశారు. ఈ యుద్ధ ఆలోచన తనది కాదని, అది అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ అని చెప్పడం అమెరికా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. టెన్నెస్సీ రాష్ట్రంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ట్రంప్ ఇరాన్ అణు కార్యక్రమాన్ని ఆపాలని ముందుగా సూచించింది మా డిఫెన్స్ సెక్రటరీ పీట్ని అంటూ వ్యాఖ్యానించారు. తాను కేవలం ఆ విషయాన్ని అనుసరించాలని చెప్పడం ద్వారా బాధ్యత నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అంతేకాదు, నేను పీట్కు ఫోన్ చేశాను, జనరళ్లతో మాట్లాడాను, పరిస్థితిని అర్థం చేసుకున్నాను అంటూ చెప్పిన ట్రంప్ మాటల్లో స్పష్టత కంటే అయోమయం ఎక్కువగా కనిపించిందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఒక దేశాధ్యక్షుడు యుద్ధం లాంటి కీలక నిర్ణయంపై స్పష్టమైన దృక్కోణం చెప్పాల్సిన సమయంలో ఇలాంటి అస్పష్ట వ్యాఖ్యలు చేయడం అంతర్జాతీయ స్థాయిలో విశ్వసనీయతను దెబ్బతీస్తుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో ట్రంప్ మాటలపై అమెరికా అంతర్గత రాజకీయాల్లోనూ చర్చలు మొదలయ్యాయి. ఒకవైపు ఇరాన్పై యుద్ధాన్ని సమర్థిస్తూ ప్రభుత్వం ముందుకు వెళుతుంటే, మరోవైపు ఆ నిర్ణయానికి అసలు బాధ్యత ఎవరిది అన్నదానికి సమాధానం స్పష్టంగా లేకపోవడం ప్రజల్లో అనుమానాలను రేకెత్తిస్తోంది. ప్రభుత్వ యంత్రాంగంలోనే సమన్వయం లోపించిందా, లేక ఉద్దేశపూర్వకంగానే బాధ్యతను దూరం చేసుకునే ప్రయత్నమా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ట్రంప్ తరచూ తీసుకునే యూటర్న్ నిర్ణయాలు, మాటల్లో మార్పులు, విరుద్ధ ప్రకటనలు కలిపి ఆయన నాయకత్వ శైలిపై సందేహాలను మరింత పెంచుతున్నాయి. ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా ప్రభుత్వంలోనే విభిన్న అభిప్రాయాలు ఉన్నట్లు కూడా తెలుస్తోంది. కొందరు అధికారులు ఈ యుద్ధాన్ని తప్పనిసరి చర్యగా పేర్కొంటూ ఇజ్రాయెల్ భద్రత కోసం ఇది అవసరమని చెబుతుంటే, మరికొందరు మాత్రం ఇరాన్ అణు ముప్పును అరికట్టడమే ప్రధాన లక్ష్యమని వాదిస్తున్నారు. ఇక మరో వర్గం ఇది పూర్తిగా జియోపొలిటికల్ ఆధిపత్య పోరాటమని, పశ్చిమాసియాలో ప్రభావాన్ని పెంచుకోవడానికి అమెరికా చేస్తున్న ప్రయత్నమని అభిప్రాయపడుతోంది. ఇలా ఒక్కో వర్గం ఒక్కో విధంగా మాట్లాడుతుండడంతో అసలు యుద్ధానికి గల ప్రధాన కారణం ఏమిటన్నది మరింత గందరగోళంగా మారింది. ఈ నేపథ్యంలో ట్రంప్ తాజా వ్యాఖ్యలు మరింత వివాదానికి దారితీశాయి. ఒక దేశాధ్యక్షుడు తన ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయంపై స్పష్టమైన బాధ్యత తీసుకోకుండా తన సహచరులపై నెట్టివేయడం రాజకీయంగా సరికాదని విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా వంటి ప్రపంచ అగ్రరాజ్య విషయంలో ఇలాంటి వ్యాఖ్యలు అంతర్జాతీయ మిత్ర దేశాలకు, ప్రత్యర్థి దేశాలకు తప్పుడు సంకేతాలు ఇస్తామని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. యుద్ధం వంటి సున్నితమైన అంశంలో నాయకత్వం అంటే కేవలం నిర్ణయాలు తీసుకోవడం మాత్రమే కాదు, ఆ నిర్ణయాల బాధ్యతను కూడా స్వీకరించడం అన్న భావన ఇక్కడ ప్రస్తావనలోకి వస్తోంది. ఇక అమెరికా ప్రజల మధ్య కూడా ఈ అంశంపై చర్చలు మొదలయ్యాయి. సోషల్ మీడియాలో ట్రంప్ వ్యాఖ్యలపై వ్యంగ్యాలు, విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. యుద్ధం గురించి అడిగితే బాధ్యత వేరే వారిపై నెట్టేయడం సరైన నాయకత్వమా అనే ప్రశ్నలు ప్రజల నుంచి బలంగా వస్తున్నాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, ప్రస్తుత నిర్ణయాలు, వాటిపై వచ్చే వివరణలు కలిపి ట్రంప్ రాజకీయ భవిష్యత్తుపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తానికి ఇరాన్ యుద్ధం ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వంలో అంతర్గత యుద్ధానికి దారితీస్తోంది. రక్షణ మంత్రిని బలిపశువును చేయడం ద్వారా ట్రంప్ నోబెల్ బహుమతి సాధిస్తారా, లేక ఈ కట్టుకథలు ఆయన పతనానికి దారితీస్తాయా అన్నది వేచి చూడాలి.
అమెరికా ఆడుతున్న ఈ రణతంత్రంలో ఇరాన్ భవిష్యత్తు మాత్రమే కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కూడా ఊగిసలాడుతోంది.